తల్లిదండ్రుల మాట వినకపోవడం వల్లే శ్రావణి హత్య జరిగిందని కొడవలూరు సీఐ సురేంద్రబాబు తెలిపారు. ఆయన శ్రావణి తల్లిదండ్రులను అరెస్ట్ చేసి కోర్టుకు పంపారు. ఈ సందర్భంగా మీడియాకు వివరాలు తెలియజేశారు. శ్రావణి తల్లిదండ్రుల మాట వినకపోవడం, వేరే వ్యక్తితో ప్రేమలో ఉండటం వల్లే కోపం పెంచుకుని శ్రావణిని హత్య చేశారని సురేంద్రబాబు పేర్కొన్నారు. ఈ మేరకు కొడవలూరు పోలీస్ స్టేషన్ లో వివరాలు వెల్లడించారు. కొడవలూరు మండలంలోని పద్మనాభ సత్రం పంచాయతీ పరిధిలో పల్లిపాలెం అనేటువంటి గ్రామంలో తిరుమూరు శ్రావణి అనేటువంటి ఒక వివాహిత హత్యకు గురైంది. ఈ విషయం ఇంట్లో వాళ్ళే హత్య చేసి శవాన్ని కూడా కనపడకుండా వాళ్ళ గడ్డివామంలోనే పూడ్చిపెట్టడంతో గత 25 రోజులుగా ఆ విషయం ఎవరికి తెలియకుండా అయిపోయింది. అయితే ఈ సమాచారం పోలీసు వారికి రెవెన్యూ వారికి రాబడిన సమాచారం మేరకు మొదటగా మిస్సింగ్ కేసు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి ఇన్వెస్టిగేషన్లో తర్వాత ఆ ఇంట్లో వాళ్ళని విచారించగా విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వివాహిత అయినటువంటి తిరుమూరు శ్రావణి అనేటువంటి 24 ఏళ్ల యువతి గతంలో 4 సంవత్సరాల క్రితమే మొదటి భర్తతో విడాకులు తీసుకుని తల్లిదండ్రుల వద్ద ఉంటుండగా ఇప్పుడు మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు అమ్మాయికి రెండవ పెళ్లి చేయాలని చూస్తున్నారు. కానీ ఈ మధ్యకాలంలో అమ్మాయి నార్తమ్ములకు చెందినటువంటి ఒక అబ్బాయితోటి ప్రేమలో ఉంది. ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటా 1.5 months బ్యాక్ ఆ అబ్బాయితో కూడా ఇల్లు వెళ్ళిపోతే కూడా వాళ్ళ తల్లిదండ్రులకు ఇష్టం లేక బలవంతంగా పోయి అమ్మాయిని తీసుకుని వచ్చేసి ఇంట్లో పెట్టి ఆ అమ్మాయి బ్రెయిన్ వాష్ చేసి మళ్ళీ పెళ్లి చేయాలని ప్రయత్నాలు చేస్తుంటే ఆ అమ్మాయి అట్టకెళ్ళకు నాకు ఆ అబ్బాయితోనే పెళ్లి చేసుకుంటాను మీతో ఉండనని చెప్పేసి మొండికేయడంతో చూసి ఆ అమ్మాయిని చెప్పిన మాట వినట్లేదన్న ఉద్దేశంతో కోపాన్ని పెంచుకొని తల్లి, తండ్రి, ఆ అమ్మాయి ఒక అక్క భువనేశ్వరి, తల్లి దేవసేన, తండ్రి వెంకటరమణయ్య అందరూ కలిసి ఆ అమ్మాయిని గత నెల 24వ తారీఖు రాత్రి 12 గంటల సమయంలో హత్య చేసి చంపేశారు. మొదటగానేమో పురుగు మందు తీసుకొచ్చి నోట్లో పోసి చంపాలని ప్రయత్నం చేశారు. ఆ అమ్మాయి సహకరించకపోయేసరికి కాళ్ళు చేతులు కట్టేసి మెడ చుట్టూ చీరతోటి లాగి గట్టిగా స్ట్రాంగులేషన్ చేసి చంపేశారు. తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి కన్ఫెషన్ మేరకు నిన్న తహసీల్దార్ గారు, ఫోరెన్సిక్ డాక్టర్ గారు వచ్చేసి నిన్న శవాన్ని బయటికి తీసి పోస్ట్ మార్టం అన్నీ కూడా నిర్వహించారు. ఈ రోజున వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తాము. వీళ్లే కాకుండా శవాన్ని పూడ్చడానికి సహకరించినటువంటి వేరొకరు చెంచయ్య, అట్లాగే వీళ్ళ అబ్బాయి కూడా మురళీకృష్ణ అనేటువంటి వీళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడు. వాళ్ళని కూడా తొందరలో అరెస్ట్ చేస్తారు. ముస్లిం అతను అంటే ఆ అమ్మాయి ప్రేమించినటువంటి నార్తమ్ములకు చెందినటువంటి రబ్బాని అనే అబ్బాయిని ప్రేమించింది. ఆ పెళ్లి వాళ్ళకి ఇష్టం లేదనమాట. అందువల్ల వీళ్ళు తీసుకొని వచ్చి అమ్మాయిని ప్రయత్నం చేస్తున్నారు, ఇక్కడ మరి ఉంటుందేమోనని. కానీ ఆ అమ్మాయి అయితే మొండి పట్టుదలలో ఉన్నతో వీళ్ళు చంపేయాలని ఫిక్స్ అయిపోయి చంపేశారు. కంప్లైంట్ ఎవరు ఇచ్చారు? విఆర్ఓ గారు ఇచ్చిన కంప్లైంట్ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశాం. అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన తర్వాత కేసు ఇన్వెస్టిగేషన్లో ఫ్యాక్ట్స్ అన్ని బయటకు వచ్చాయి.